ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఏమో చికెన్ని మంచిగా కడుక్కొని ఉంచాను. ఇగో మ్యాగ్నేట్ చేయాలి. ఉప్పు, పసుపు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మకాయ, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేసుకొని ఉంచాను. ఇది ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకుందాం. చికెన్ కర్రీ కోసం 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇవి కట్ చేసి తాలింపు వేస్తాను. ఆన్ చేసి కొంచెం కరివేపాకు, 2 మిరపకాయలు, టమాటా, ఉల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ని మ్యాగ్నేట్ చేసాం కదా, ఆ చికెన్ ఇందులో వేసేయాలి. టమాటా, ఉల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ తగినంత, తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం లైట్గా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇది ఆయిల్ సపరేట్ అయినంత వరకు కొంచెం మూత పెట్టుకొని దగ్గరికి అయినంత వరకు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ వేసేయాలి. ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇదిగో మ్యాగ్నేట్ చేశాను కదా చికెన్, అది వేసుకుంటున్నాను. మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ ఉంచితే చికెన్ కర్రీ రెడీ. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ కర్రీ. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్. బాయ్.